బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మా దోస్త్ గారి, మా ఫ్రెండ్ గారి బర్త్డే అనమాట. సో ఫుల్ గా పార్టీ చేసుకుందాం దానికోసం వచ్చాం. బ్లూ షర్ట్ వేసుకొని కనపడుతున్నాడు కదా, వాందే అనమాట బర్త్డే. మీకు ఇంకా కొంతమందిని చూపిస్తా. మీరు నా జూ వ్లాగ్ చూసినట్టయితే ఇలా బాగా గుర్తుపడతారు. నేను కొన్ని పేర్లు చెప్పినా కదా, వాళ్ళని ఇప్పుడు రివీల్ చేస్తా, చూసేయండి. నేను హేమంత్ అని పిలిచా కదా, ఏదో ఈడే అనమాట హేమంత్ గారు. కెమెరా లేగల ఈడు కర్ణాకర్ ఎతికినా కదా కాసేపు. కర్ణాకర్ హాయ్ చెప్పురా. హేమంత్ హాయ్ చెప్పు మామ. ఓకే. సో ఇప్పుడు మనం రెస్టారెంట్కి పోయి ఆడ మంచిగా తినడానికి తీసుకొని బయటికి పోయి గాలి తిరుగుతా తిన్నాము. అది మామ వచ్చేయండి, నీకు రెస్టారెంట్ దగ్గర చూపిస్తాం. ఓకే. మనం ఇప్పుడు రాయచోటి రోడ్లో ఉన్నాం అనమాట. ఇది రాయచోటి రోడ్డు పోతాం. రాయచోటి బెంగళూరు ఆ రోడ్లో పోతున్నాం. ఈ వాయిస్ పెడుతున్నావా? డైరెక్ట్ ఉంటుంది, ఫుల్ బ్లాక్ కదా. ఏంటిది మాకేంటిది అంటున్నా. మనం కూడా ఒక 10-15 నిమిషాల జర్నీ తర్వాత మంచి దాబా దగ్గరికి వచ్చామన్నమాట. అదే చెప్పాను కదా మనం ఫుడ్ తీసుకొని పోతామని. అదే అనమాట దాబా. నేనైతే ట్రై చేయడం ఫస్ట్ టైము, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో కూడా. ఇది జీత్ పంజాబీ దాబా, రాయచోటి హైవేలో ఉంటుంది అనమాట. వీళ్ళు ఎవరైనా ట్రై చేసింటే కామెంట్ చేసేయండి మామ. ఓకే కనిపిస్తుంది కదా, అదే పంజాబీ దాబా. ఇక్కడ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలే, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తానా. పెద్ద ఏమేమి తీసుకుంటానో అది కూడా చెప్తా, నీకు మళ్ళీ చూపిస్తాను కూడా. నేను లోపలైతే ఇట్లుంది మామ. లోపల సీటింగ్ ఏరియా అయితే డీసెంట్ ఉంటుంది. ఇంకా దాబాల్లో అంటే ఇట్లా ఉంటుంది, మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మొత్తం వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉందన్నమాట. యాజ్ యూజువల్ గా మీ అందరికీ తెలుసు, ప్రతి ఫ్రెండ్ బ్యాచ్ లో ఒకడు ఉంటాడు. ట్రిపుల్ చెడగొట్టే నా కొడుకు ఒకడు ఉంటాడు. మా బ్యాచ్ లో ఉండవు, చూపించా. ఒకడు కాదు, మా అంతా ముగ్గురు ఉన్నారు. నేను ముగ్గురిని చూపించా ఉండు. ఈడు A1, ఈడు A1, ఈడు A2, ఈడు A3, ఈడు A4, ఈడు A5, నేను A6 మావా. ఇదో ఈడు ఏ రోజు ఈడు ట్రిప్పుకు ముందు వస్తా అంటాడు. ట్రిప్పుకు పోయే రోజు పొద్దున ఫోన్ చేసి అలాంటి చెన్నైకి పోతాడు. ఇంటికాడు ఉండాలా. ఈడు ఫోన్లో ఎత్తాడు ఒక్కోసారి. అది మాత్రం ఫ్యాక్ట్. ఈ గనుడు ఉన్నాడు కదా, 4 రోజుల ముందు చెప్పండి మామ, నేను ఖచ్చితంగా వస్తా అంటాడు. 3 రోజుల ముందు నుంచే ఫోన్ ఎత్తాడు. ఇట్లాంటి స్పెషల్ క్యాండిడేట్స్ అనమాట. ఒకసారి వీళ్ళందరినీ చూసుకోండి. ఏమన్నా క్యాండిడేట్స్ అయ్యి ఇట్లాంటి క్యాండిడేట్స్ నాకు ఫ్రెండ్గా దొరికినందుకు నేను ఎంత అదృష్టం చేసుకున్నాను. నాకైతే అసలు ఈ జన్మకి నాకు సాలి ఇంకా ఎవరు వద్దు నాకు. ఇంకా ఇంత గనులు ఒక్కొక్కడలో ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. అదేదో సినిమాలో సునీల్ చెప్తాడు చూడు, సైదులుగాడు చెరుకు రసం అవుతాడు, అయితే నేను ఫేమస్ అని ట్రిప్పులు క్యాన్సిల్ చేస్తాడు. అయితే నేను ఫేమస్, ఫోన్లు ఎత్తాడు ఫేమస్. ఒక్కొక్కటి దగ్గర ఒక స్పెషలైజేషన్ ఉంది. మనోడు ఏంటంటే అప్పుడప్పుడు డిప్రెషన్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. అమ్మాయిల నెంబర్కి బ్రాండ్ అంబాసిడర్. ఇదే ఈరోజు బర్త్డే పిల్లాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా మావా? ఇప్పుడు మీ అందరు ఒకటి చూపించా, అది చదివి కామెంట్లో పెట్టినారంటే మీరు తెలుగు భాషలో ఆరితేరినట్టున్నారు. నాకు వచ్చింది కూడా నేను చదివి చూపిస్తా, చూసేయండి మీరే. ఇది ఒకసారి చదవండి మావా. నా వరకు అయితే నృత్యపానం నేనించరాదు. నృత్యపానం నేనించరాదు. నాకు అర్థమైంది, కామెంట్ చేసాను మామ, మీకేమర్థమైందో. ఇక్కడ అవులే మామ, ఇక్కడ చూడండి, నో డ్రింక్ అలౌడ్ అంట. మరి ఇవన్నీ ఆడ తాగాల, బయటకి ఎత్తుకునే తాగాల మామ. ఏంటి మమ్మీ ఎవడీడు? మామ పార్సల్ అయితే తీసుకున్నాం. ఇంకా దారిలో పోతా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ తీసుకుందాం. బర్త్డే వేసుకుంటా కేక్ లేదనుకోద్దండి మా బడ్జెట్లో మాకు లెక్కలు లేవు ముందే. లేదో మంచి స్పాట్ ఉంది అది అని చెప్పి పిలిచికొచ్చారు. ఈ కంప చెట్లు తప్పగా చుట్టూరుతో ఏమీ లేవు, బండ్లు పోవడానికి కూడా లేదు, నడుచుకుంటా పోతాం. పెద్ద సమస్య వచ్చి పడింది మా వాళ్ళకి. రాదు సరే, కానీ ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చు అని తెలుస్తారంటే, మీ అందరికి నిప్పుకోడి తెలుసు కదా, ఆడ నిప్పుకోడి పోతుంటే దాని పేరు ఉప్పుకోడి అంట. ఉప్పుకోడి అంటే ఆస్ట్రిచ్ కాదు, ఇది ఆస్ట్రిచ్ జాతిలో ఒక రకం. ఉప్పుకోడి అంట దాని పేరు. అది చెప్పి ఈ గనుడు ఈడే అనమాట, ఉప్పుకోడి అనేటోడు. లొకేషన్ అని చెప్పినాం, కంపల్సరీలో కూర్చొని తింటున్నాం మేము ఫ్రెండ్స్. ఇది పెద్ద అవులే, ఇది
అంటే మా వాళ్ళకి దారి మర్చిపోయినారు, అంటే ఎంత దూరం అని. రూటే పోయిందంట అది. తప్పలే. మా కన్నా ఫేస్ చూడాలి. కన్నా నువ్వు ఇంటికి. కన్నా హాయ్ చెప్పు. కన్నా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఫ్రెండ్స్ ఛానల్ ఉంది చెప్పురా. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఏమైతే సహాయం చేస్తారు యూట్యూబ్ ఛానల్ పెడితే, ఇక్కడ చూడు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడానికి కూడా రావట్లే అడిగినారు. వేడిగా బటర్ నాన్ మామ, వేడి బటర్ నాన్ అనమాట. ఇంకా ఈ రోజు నుంచి యూట్యూబ్ లో ఒక 2 రోజులు మేము అనుకోవాలి. ఏ సాయి అని బర్త్డే బాగు ఎట్టుందిరా హేమంత్? టేస్ట్ ఎట్టుంది? నిజం చెప్పు, యూట్యూబ్ అని ఏమనగా చెప్పు. బాగుందంటవా? నువ్వు చెప్పురా ఎట్టు. నువ్వు తిన్నావు అసలు? మిస్టర్ పర్ఫెక్ట్ 2.0 వచ్చి మా కరుణాకర్ది. మీరు ఎవరిని ఫాలో కొట్టినా కొట్టకపోయినా ఈయన ఫాలో కొట్టండి. ఈయన స్టోరీలు చూస్తే మీకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఆ రేంజ్లో ఉంటాయి. సరేమా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్దాం. కర్రీ నాన్ ఎంత బాగున్నాయా, నిమ్మకాయ లేకపోతే ఫీలే వేస్ట్. అంతా పూరా నిమ్మకాయ వండేసుకొని. ఎవరికైనా నిమ్మకాయ కావాలరా? నాన్ విత్ ఈ చికెన్ పేరు మహారాజా చికెన్ అంట. మహారాణి ఆడుందో నాకు తెలియదు. డైరెక్ట్ షార్ట్కి మాత్రమే వేసారు. పర్లేదు మా, బాగుంది. మరి ఓవర్ అని చెప్పలేం కానీ మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాలు చేస్తున్నారు. బాగుంది టేస్ట్ అయితే. ఆమ్లెట్ కూడా ఇచ్చినాడు. కూర కంటే ఆమ్లెట్ బాగుంది మామ. ఇప్పుడే పార్టీ అంతా అయిపోయింది మామ. ఫుల్గా రచ్చ చేసుకుంటున్నాం అనమాట. అంటే సెన్సార్డ్ వర్డ్స్ ఉంటాయని చెప్పేసి నేను తీయలేదు. బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు యాడికి పోవాలని ప్లాన్ చేస్తున్నాం, చూద్దాం. యాడికి పోలేదు అనమాట. బర్త్డే పార్టీ ఎపిసోడ్ డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. అందరికీ అంటే కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయని. సరే మామ, ఈ రోజుకైతే ఇంతే. వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను మళ్ళా. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.